తెలంగాణ వ్యాప్తంగా మూడో రోజు ఇంధన కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా డీజిల్ షార్టేజ్ వాహనదారులను వేధిస్తోంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో తగినన్ని నిల్వలున్నాయని పౌర సరఫరాల శాఖ చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం అందుబాటులో ఉన్న బంకుల వద్ద జనం క్యాన్లు, బాటిళ్లతో క్యూ కడుతున్నారు. మండు టెండను లెక్క చేయకుండా గంటల తరబడి క్యూ లైన్లలో ఉంటున్నారు. చమురు సంస్థల సరఫరాలో జాప్యం చేస్తూ ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, నిల్వలు నిండుకోవడంతోనే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని డీలర్లు చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదనే వదంతులు, ధరలు పెరుగుతాయనే ప్రచారంతో అందరూ అవసరానికి మించి కొనడము పరిస్థితికి మరో కారణమని డీలర్లు చెప్తున్నారు.